కల్కి ట్రైలరు ఇప్పుడు ఇంటర్వెల్ ముందు అర్థమైందా? ఇంటర్వెల్ ముందు అంటే సినిమా స్టార్టింగ్లో పెద్ద స్క్రీన్లో చూడడం జరిగింది. చూసిన తర్వాత ఇప్పుడు మీరు జడ్జ్ చేయాలి. నా యూ కెన్ జడ్జ్, ఇట్స్ అ రైట్ టైం. ఎందుకంటే ఆదిపురి సినిమాలో బ్లూ స్క్రీన్ పోయి రెడ్ స్క్రీన్ సంథింగ్ స్క్రీన్ వచ్చిందని చెప్పారు కదా, ఇందులో అలాంటిది ఏం లేదు. దయచేసి మీరు ఆదిపురిస్కి లెక్క వేయకండి రా బాబు, మొత్తారా ఇది హాలీవుడ్ రేంజ్లో చూడు. ఒక తెలుగువాడు మ్యాక్సిమం తీశాడు ఆ సీజే వర్క్. కానీ ఒక చెప్తాను నేను, ప్రభాస్ ఈ విధంగా పెడతాడు చూడు, అది ఇట్లా వస్తాడు చూసినావా, ఇంతవరకు ఎవరైనా రాగలిగాడా? సో వచ్చాడు అని అంటే అక్కడ కంటెంట్ మనోడు ఇచ్చాడు. ఆ ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆ సినిమా ఆ విధంగా ఉంది కాబట్టి ఇచ్చాడు. సో ఎక్కడ కూడా ఇది ఈ విధంగా అదే మన ఆదిపురుష్ని మటు కంపేర్ చేయొద్దు, ఇది హాలీవుడ్ని కంపేర్ చేయండి. అరే ఒకవేళ డైరెక్ట్ హాలీవుడ్లో తీస్తే మినిమం 200, 2000, 3000 CR వస్తుంది అబ్బా సినిమాకి. ఇది చెప్తున్నా కదా, సీజే వర్క్ ఈజ్ వెరీ గుడ్ వర్క్. అర్థమైందా? నాకు తెలిసి ఈసారి అంటారు రాజమౌళి గారు ఇంకో రాజమౌళి వచ్చాడు అంటారు. నిజంగా చూడు మరి, ఎందుకంటే రాజమౌళి వర్క్ మెయిన్ ఏంది? ప్రొడక్షన్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూ. సో ఇందులో కూడా జరిగింది. అమితాబ్ బచ్చన్ కంటే నాకు అడిగితే హిత్ రోషన్ తీసుకుంటే ఇంకా బాగుండేదేమో. అర్థమైందా? వెరీ నైస్, బాగుంది. సో